పని లేదు డబ్బులు లేవు అన్నాడు అని చెప్పి ఓయోలో పెట్టాడు. మరి ఓయో బిల్ ఎలా కడుతున్నాడంట? మరి పని లేనోడు అంటే ఎవరో తనకి తెలిసిన వాళ్ళు వచ్చి నా దగ్గర మాట్లాడతారు, నేను టచ్ చేసి డబ్బులు ఇచ్చి వెళ్తారు అని చెప్పి. ఏంటి రోజు డ్రగ్స్ ఇచ్చేవాడు సార్. ఒప్పించి పెళ్లి చేసుకుందామని ట్రాప్ చేసి తీసుకొచ్చాను మేడం కోటపల్లికి. అసలు నన్ను ఎట్లా మోసం చేయాలనిపించింది నీకు? ఎట్లా మోసం చేయాలనిపించింది? ఆపండి బాబు కొంచెం. నన్ను పట్టుకున్న నా టీం మొత్తం అందరినీ వేసేస్తా సార్ ఇక్కడ. చంపేస్తాను నేను అయితే. నీ వాళ్ళు ఇక్కడ దాకా వచ్చినా నేను ఇద్దరిని మాత్రం నరికేస్తా. అవన్నీ తనే చూసుకునేవాడు. తన ప్లాన్ తోనే ఇవన్నీ జరుగుతున్నాయని తెలిసింది. అంటే ఇండైరెక్ట్ గా వ్యభిచారం చేస్తున్నాడు. మరి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి తీసుకొచ్చావు. అదంతా డబ్బు గురించి. బద్మాష్ గా అసలు ఎంత మందిని చేస్తున్నావు ఇట్లా? వీళ్ళతోటే మొదలు పెట్టావా? ఇంతకు ముందు కూడా ఇదే పనులు చేసావా? ఇంతకు ముందు చాలా చేశాను. నన్ను ఒక్కనే పట్టుకోగలేరు, అందరినీ చంపేస్తారు. అందరికీ నమస్కారం, నేను మీ ఎర్రం శాంతి గుప్తా. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ సుశీల గారు, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అలీ గారు. నమస్కారం సార్. ఈరోజు నా విచారణ కార్యక్రమానికి ఇద్దరు బాధితులు వచ్చారు. వారి బాధ ఏంటో వాళ్ళ గాథ ఏంటో మీతో పాటు మేము కూడా తెలుసుకుంటాం. రండమ్మా, చెప్పండి అమ్మా మీ పేరు. నమస్తే మేడం. నా పేరు దివ్య, తను మా చెల్లెలి. ఆమె పేరు నిత్య మేడం. నిత్య, ఓకే ఓకే. చెప్పండి దివ్య, ఎందుకోసం వచ్చారు ఇక్కడికి? మేడం, ఒక 1 year కిందట నాకు బాబ్జీ అనే అతను పరిచయం అయ్యాడు మేడం. బాబ్జీ ఎక్కడమ్మా? మా ఇంటి పక్కన మేస్త్రి పని చేస్తున్నాడు. అచ్చా, మీ ఇల్లు ఎక్కడమ్మా? విజయవాడ మేడం. ఆహా, మీరు విజయవాడ నుంచి ఇక్కడ వచ్చారు ఇప్పుడు. ఓకే ఓకే. ఏం జరిగింది అసలు? తను నాకు పరిచయం అయి 1 year అవుతుంది. ఆ ఇంట్లో వాళ్ళకి చెప్పకోకుండా ఇద్దరం వచ్చేసాం మేడం. హైదరాబాద్ కి వచ్చి కుకట్పల్లిలో ఉంటున్నాము. ఇప్పుడు మీరు బాబ్జీ ప్రేమించుకున్నారు, ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చేసారు. కరెక్టే. మరి మీ చెల్లి ఎందుకు వచ్చింది మీతో? అంటే నేను లేకుండా తను ఉండలేదు మేడం, కాబట్టి తను కూడా నాతో పాటు వచ్చేసింది. మీరు ఎందుకు వచ్చారు మీ అక్కతో పాటు? అంటే అక్క ఒక్కటే ఉంటుందని చెప్పేసి నేను కూడా తనకి తోడుగా ఇక్కడే చదువుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. సరే, ఇప్పుడైతే లవర్ తో పాటు వచ్చింది, రేపు మ్యారేజ్ వెళ్ళిపోయినా అక్కతో పాటు వెళ్ళిపోతారా? తన కోసం అనే కాదు కదా, నా స్టడీస్ కోసం కూడా నేను వచ్చాను. మీ స్టడీస్ కోసం కాదమ్మా, మీరు అక్కతో ఎందుకు వచ్చారు? మీ అమ్మ నాకు తెలుసా ఈ విషయం మీరు వచ్చారని? తెలియదు సార్. వాళ్ళు ఎంత వర్రీ అవుతున్నారేమో. ఇద్దరు పిల్లలు అట్లా జంప్ అయిపోతే వాళ్ళకి ఇంకెంత కంగారు పడతారమ్మా. ఆమె చెప్పకుండా వచ్చి తప్పు చేసింది, అక్క ఒకటే ఉంటదనేసి చెల్లి కూడా ఆమెకి సపోర్ట్ ఇచ్చి ఈమె ఇంకా పెద్ద తప్పు చేసింది. ఏమైంది అయితే? కూకట్పల్లికి వచ్చారా మీరు? అవును సార్. కూకట్పల్లిలో ఎక్కడ? కుకట్పల్లిలో ఒక ఓయోలో పెట్టాడు సార్ నన్ను. ఓయోలో ఎందుకు పెట్టాడండి? అంటే తను మనీ పరంగా లేదు, కొన్ని రోజులు ఉన్న తర్వాత కావాలంటే వెళ్ళి మన ఇంట్లో వాళ్ళని ఒప్పించుకుందాం అని చెప్పాడు సార్. ఇప్పుడు స్టేబుల్ లేదు అంటున్నాడు. అవును. సరే, ఏం నమ్ము వచ్చినావు? నువ్వు వచ్చావు, నువ్వు వచ్చింది కాకుండా మీ చెల్లిని పట్టుకొచ్చినావు. రావడం ఓయో రూమ్ లో ఉండడం ఏమమ్మా? క్లారిటీ అర్థం కాలేదు. మీరు ఉండేది ఎక్కడ? మీది ఎక్కడ? విజయవాడ సార్. విజయవాడ. అబ్బాయిది? అబ్బాయిది హైదరాబాద్. హైదరాబాద్. అయితే తను మీ దగ్గర మేస్త్రి పని మా చేసిందా? ఇంటి పక్కన మేస్త్రి పని చేసి ఆయన నమ్మకం మీద మీరు ఇక్కడికి వచ్చారు. వచ్చేసారు. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కానీ మీరు ఓయో కిందకి వెళ్ళారు? అంటే ఇంట్లో వాళ్ళకి ఇప్పుడే చెప్పొద్దు, కొన్ని రోజులు ఉన్న తర్వాత చెప్తాను అన్న. కానీ వస్తే వచ్చారు కానీ సార్, అంత ప్రేమించిన వాడైతే వీళ్ళిద్దరికి ఒక సురక్షితంగా ఒక రూమ్ తీసుకోవడము, అంటే నెక్స్ట్ అయినా పెళ్లి చేసుకుంటారు, అవునవును, రూమ్ తీసుకొని పెట్టాలి కదా మేడం. అవును, రెంట్కి తీసుకోవాలి కదా. కానీ అక్కడ నీకు అనుమానం రాలేదా అమ్మ? ఓయో రూమ్ లో నిన్ను ఉంచడం కాకుండా నీతో పాటు నీ చెల్లెని కూడా తీసుకొచ్చు, మీ ఇద్దరు ఎలా ఉండగలుగుతున్నారు? అంటే డబ్బులు లేవు, ఇప్పుడే నాకు పని దొరకలేదని చెప్పాడు మేడం. నమ్మేసావు? పని లేదు డబ్బులు లేవు అన్నాడు అని చెప్పి ఓయోలో పెట్టాడు. మరి ఓయో బిల్ ఎలా కడుతున్నాడంట? మరి పని లేనోడు. అంటే ఎవరో తనకి తెలిసిన వాళ్ళు వచ్చి నా దగ్గర మాట్లాడతారు, నేను టచ్ చేసి డబ్బులు ఇచ్చి వెళ్తారు అని చెప్పి. ఏంటి? టచ్ చేసి డబ్బులు ఇచ్చి వెళ్తారు, ఆ డబ్బులతో మనం బాగుండొచ్చు అని చెప్పాడు సార్. ఒప్పుకున్నావా అమ్మ నువ్వు? నేను ఒప్పుకోలేదు మేడం. ఎట్లా తిరిగి మీ ఇంటికి తీసుకెళ్ళని చెప్పాను. లేదు, ఈ డబ్బులతో మనం బాగుపడొచ్చు, ఇంట్లో వాళ్ళతో ఒప్పియచ్చు,
ఒప్పుకో అని చెప్పాడు మేడం. తర్వాత ఏమైంది మరి? నేను ఒప్పుకోలేదు మేడం. మరి నువ్వు ఒప్పుకున్నప్పుడు అతను ఊరుకొని ఉండడే? కానీ ఒక రోజు వచ్చి ఏదో డ్రింక్ ఇచ్చాడు, అదొక్కటే గుర్తుంది మేడం. తర్వాత నా చెల్లి చెప్పింది. ఏమని? ఎవరో నా దగ్గరకు వచ్చి మిమ్మల్ని యూజ్ చేసుకున్నారని చెప్తుంది. అవును మేడం. ఏమైందమ్మా నువ్వు చెప్పు. అంటే మా ఇద్దరికి రోజు డ్రింక్ ఇచ్చేవాడండి. అది నార్మల్ డ్రింకే కదా అని చెప్పేసి మేమిద్దరం రోజు తాగేసి పడుకునే వాళ్ళం. మాకేం తెలియదు. నాకెందుకో మార్నింగ్ లేవగానే కొంచెం టైర్డ్ గా ఉన్నట్టు అనిపిస్తుండే. అందుకని నేను ఒక రోజు తాగినట్టు యాక్టింగ్ చేశాను, అంతే. తాగలేదు. అది అప్పుడు ఆ రోజు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అక్కని ఇలాగా, పర్లేదు చెప్పండి, ఇలాగా వేరే వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు రూమ్ లోకి తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అబ్జర్వ్ చేశాను. అదే నెక్స్ట్ డే అక్కకు చెప్పాను. అంటే ఒక రూమ్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయండి. హోటల్ వాళ్ళు కూడా ఆధార్ కార్డ్ ఇచ్చి అలౌ చేసి లీగల్ గా ఉంటాయి, అలాంటి ప్రొసీజర్ ఉంటది. అవన్నీ తనే చూసుకునేవాడు. తన ప్లాన్ తోనే ఇవన్నీ జరుగుతున్నాయని తెలిసింది. అంటే ఇండైరెక్ట్ గా వ్యభిచారం చేస్తున్నాడు. అదే చెప్పాను. చెప్పిన తర్వాత అక్క కూడా ఒకరోజు మేమిద్దరం అనుకొని ఇద్దరం తాక్కున్నా అంతే ఉన్నాం. ఆ అక్కకు కూడా అర్థమైంది ఇంకా ఇదే ప్రాసెస్ జరుగుతుంది రోజు అని చెప్పేసి. ఇంకా తర్వాతనే అక్క అడిగింది. అంటే తనకి తెలిసినట్లు చెప్పలేదు మేడం. తన వైపుగానే మాట్లాడుతున్నట్టున్నాను. బయటికి తీసుకెళ్ళానని చెప్పి అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చేసాం మేడం. ఓకే. ఇప్పుడు మీరు పారిపోయి ఇక్కడికి వచ్చారు, మా దగ్గరకు వచ్చారు ఒక న్యాయం కోసం. అయితే మిమ్మల్ని బయటికి రానివ్వలేదా? లేదు మేడం. ఎలా వచ్చారు బయటికి? మరి ఏం చెప్పొచ్చారు? మా ఇద్దరిని బయటకు తీసుకెళ్ళండి, ఎప్పుడు అలా ఒకసారి ఊరు చూపించారన్నారు. చూపించండి అని అడిగాము. ఇంకా పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మేమిద్దరం పారిపోయి వచ్చేసారు. ఓకే. ఎన్ని రోజుల నుంచి నడుస్తుందండి ఇది? తను పరిచయమే 1 year అయింది సార్. ఓకే. కానీ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి వారం అవుతుంది. వారం అయిందని కూడా తెలియదు సార్. ఇప్పుడు తారీఖు చూస్తుంటే తెలుస్తుంది వారం అయింది మేము వచ్చాము. అంటే ఒక రూమ్ లో పెట్టేసి లాక్ చేసి రోజు డ్రగ్స్ ఇచ్చేవాడు సార్. కూల్ డ్రింక్ లో కలిపి డ్రగ్స్ ఇచ్చేవాడు. మీరు మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత అతను ఒక రోజు చెల్లి చెప్పింది అక్క ఇట్లా జరుగుతుందని. అదే నమ్మలేదు. మళ్ళీ నెక్స్ట్ డే నేను తను చెప్పినట్లే చేసా, తాగినట్లు నటించా కానీ తాగలేదు. తర్వాత చూస్తే ఇట్లా జరిగింది. ఇలా జరుగుతుంది సార్. ఒక రూమ్ మరి మీరు అడగలేదా? మరి అడగడానికి ప్రయత్నించలేదా? అడిగితే తనకి తెలిసిపోతే ఎక్కడ మమ్మల్ని దూరంగా తీసుకెళ్తాడేమో అని తనకి ఏం అడగలేదు మేడం. ఎంతకైనా తెగిస్తాడు కదండి. తెలిసిపోతే ఇంకా వీళ్ళతోని అవసరం తీరకపోయి ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు అన్న భయం కూడా వాళ్ళలో ఉన్నట్టుంది. ఇంట్లో నుంచి బయటకు కూడా వచ్చే వాళ్ళం కాదు మేడం. ఇప్పుడు ఊరుగాని ఊరు వచ్చేసాం. మరి ఇప్పుడు ఎలా వచ్చారు? ఇప్పుడు కూడా పక్కన వాళ్ళ వీళ్ళ సాయంతో ఇక్కడికి వచ్చినాం. మాకు ఊరికి వెళ్ళాలన్నా కూడా డబ్బులు లేవు. రోజు వచ్చిన డబ్బులమ్మా అసలు తనే తీసుకునేవాడు మేడం. మీ మీద అతను సంపాదించుకుంటాడు. అవును. చాలా పెద్ద నేరం అండి ఇది. వ్యభిచారం నడిపించడం చాలా పెద్ద నేరం ఇది. ఇది హోటల్లో తను వీళ్ళని పెట్టి వారం రోజుల నుంచి నడిపించడం, రోజుకి ఎంత మందిని తీసుకొస్తున్నాడో వాళ్ళకి తెలియకపోవడం, మత్తులో ఉన్నారు కదా. అసలు ఆ హోటల్ కూడా ఎలా అలో చేస్తుంది? ఇదంతా డైలమా సార్. అయినా కూడా నాదొక అనుమానము. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిందంతా కూడా ఒక విధంగా ఓకే అందాము సార్. మరి ఇప్పుడు ఓయో రూమ్ ఉందో అక్కడైతే సీసీ కెమెరాలు అయితే ఈ రోజు రేపు చిన్న గల్లీ అయినా ఒక చిన్న ఇల్లు అయినా కెమెరాస్ అయితే ఉంటున్నాయి కదా సార్. మనం ఇది కూడా ఒకటి తీయాలి సార్. అసలు కెమెరాల్లో ఏం క్యాప్చర్ అయింది, అసలు ఎంతమంది వస్తున్నారు అనేది కూడా యాక్చువల్లీ గవర్నమెంట్ దీని మీద స్ట్రిక్ట్ రూల్స్ చేసిందండి. ఎవరు ఎంట్రీ అవుతున్నారు హోటల్లోకి, ఎవరు ఎగ్జిట్ అవుతున్నారు అనేది చాలా నిఘా పెడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇలాంటి పనులు చేయడం అనేది చాలా పెద్ద నేరం, ప్రాస్టిట్యూషన్ కిందికి వస్తుంది. ఉమెన్ ట్రాఫికింగ్ యాక్ట్ అనేది ఒకటి ఉంటది. దాని ప్రివెన్షన్ కోసం చాలా సన్నాహాలు చేస్తున్నారు గవర్నమెంట్, పోలీస్, అన్ని శాఖలు దీని మీద చాలా ఫైట్ చేస్తున్నాయి. అయినా కూడా ఎక్కడో ఒక చోట ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అవి కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని అక్కడికే క్లోజ్ అవుతున్నాయి, కొన్ని పోలీసుల చట్టం దృష్టికి వస్తున్నాయి. చాలా పెద్ద నేరం అండి. మేము కూడా పోలీసుల దగ్గరికి వెళ్దాం అనుకున్నాం సార్. కానీ మాకు ఈ అడ్రస్ అవన్నీ ఏం తెలియదు మేడం. చుట్టుపక్కల వాళ్ళు చెప్పడంతో ఇక్కడికి వచ్చారు. మీరు టెన్షన్ పడే అవసరం లేదండి. మా ఇంట్లో వాళ్ళు చాలా కంగారు పడుతుంటారు మేడం. మీరు కూడా నమ్మి మోసపోయారు, అర్థమవుతుంది. మరి మీ ఇంట్లో వాళ్ళకి ఒక కాల్ అన్న చేసి చెప్పారా మీరు బయటకు వచ్చిన తర్వాత? చెప్తే వాళ్ళు కూడా కంగారు పడతారు సార్. అసలు మా దగ్గర ఫోన్ కూడా లేదు కదా వాళ్ళకి. ఫస్ట్ టైం అమ్మ హైదరాబాద్ రావడం? ఫస్ట్ టైం మేడం మేము ఇక్కడికి రావడం. మిమ్మల్ని ఎక్కడ ఉంచారన్నారు? ఇప్పుడు ఏదో ఓయో రూమ్ మేడం. నాకు ఓయో రూమ్ ఎక్కడమ్మా? అది కుక్కట్పల్లి మేడం. ఆ కుక్కట్పల్లి కూడా మీకు తెలియదు? ఈ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ అనేది కూడా వాళ్ళకి తెలియదు, ఎందుకంటే హైదరాబాద్ అసలు రాలేదు వాళ్ళు. కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో ఇలాంటి చాలా కేసులు చూస్తున్నామండి ప్రాస్టిట్యూషన్ కి సంబంధించి. అది కూడా అడ్రస్ పక్కన వాళ్ళని అడిగితే చెప్పినారు మేడం. ఎక్కడికి తీసుకొచ్చారో కూడా మీకు తెలియదు?
అరే రే రే, మరి అమ్మా ఏం చదువుకున్నావు అమ్మా అసలు? నేనేం చదువుకోలేదు మేడం. నువ్వు చదువుకోలేదు, నువ్వేం చదువుకున్నావమ్మా? నేను డిగ్రీ సెకండ్ ఇయర్. ఏందమ్మా అంటే చదువులేని మనిషి, నువ్వు ఇంతో అంత చదువుకొని ఉండవు కదా. డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే మేడం, సెకండ్ ఇయర్ అంటే అంత తెలియకుండా ఉంటది కదా మేడం. ఏమన్నా బోర్డ్స్ చదవడానికి రాదా, పేర్లు చదవడానికి రాదా, ఎక్కడున్నామో ఆ పాపకు తెలియదా, ఏమంటారు మేడం? అవును తెలుస్తుంది కదా. ఫోన్ కూడా లేదా మీకు? లేదు, ఇవ్వలేదు. తనకి కూడా డ్రగ్స్ అవన్నీ ఇవ్వడంతో తను కూడా కొంచెం మైండ్ చాలా డిస్టర్బ్ అయింది మేడం. అది కూడా పాయింట్. డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏం ఏం అర్థం కాదు, అదే. కోలుకోవడానికి కూడా టైం పడుతుంది. వాళ్ళని చూస్తున్నా కూడా ఎకనామికల్ చాలా బ్యాక్ ఉన్నట్టున్నారు. అవును. మా ఇంట్లో వాళ్ళు చాలా కంగారు పడుతుంటారు. మమ్మల్ని ఎట్లయినా మా వాళ్ళ దగ్గర పంపించండి మేడం. అసలు ఇలా అన్ఎడ్యుకేటెడ్ పిల్లలు ఉండొచ్చు, ఒకవేళ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా మోసపోతున్నారు అనుకోండి, ఆ తర్వాత సంగతి. ఇలాంటి వాళ్ళకి ఇంత మాయలో పడిపోయి ఇలా వచ్చేస్తున్నారు, వాళ్ళు తల్లిదండ్రులని కూడా కాదనుకుంటున్నారు ఈ ప్రేమలో, వచ్చి మళ్ళీ తర్వాత బాధపడుతున్నారు. ఈ ఒక్క ఆమె రావడంతో వాళ్ళ చెల్లిని కూడా తీసుకొచ్చింది మేడం. ఒక్కసారి మీరు ఆ చెల్లికి అర్థమయ్యేటట్టు ఓ 2 మాటలు చెప్పాలని. ఏం లేదమ్మా, కాదు కనీసం నువ్వైనా కొంచెమైనా ఆలోచించాల్సింది. చదువుకున్నావు కదా, డిగ్రీ చేస్తున్నావు కదా, ఇప్పుడు కనీసం అక్క మరి ఇక్కడికి వెళ్తున్నాము, ఇలా వచ్చాము, ఏం జరుగుతుంది ఏంటి, కనీసం ఇంట్లో చెప్దాము ఒక మాట, మన అమ్మ నాన్నకు చెప్దామన్న ఆలోచన నీకు రాలేదు. సరే తనంటే చదువుకోలేదు, చదువుకోకుండా పర్వాలేదు, కనీసం అమ్మ మరి ఇలా అనుకుంటున్నారు, మేము ఇలా ప్రేమించుకుంటున్నాము, ఒక మాట ఏంటి అని మీ కన్న తల్లి దగ్గరైనా చెప్పలేకపోయారా? మీ అమ్మగారితో మీరు మాట్లాడరా? మాట్లాడతాం. మీ అమ్మగారు బాగా చూసుకోరా మిమ్మల్ని? చూసుకుంటారు. మరి కనీసం ఆవిడకైనా మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు కూడా పంపించారు మేడం. మరి ఇంట్లో నుంచి బయటికి పంపించని మీ తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పకుండా మీరు వచ్చింది కాక మీ చెల్లిని కూడా తీసుకొచ్చారు. అంటే నా కోసం అని వచ్చేసింది మేడం. నేను తను ఎప్పుడు విడిగా ఉండలేదు. కానీ అమాయకంగా మీరు చేసిన పనుంది చూసారా, మీరిద్దరు తీసుకొచ్చి మీ జీవితాలు రోడ్డు మీద పెట్టుకున్నారు. ఇప్పుడు మీ ప్రాణాలకి సార్, ఇప్పుడు డ్రగ్సే కాకుండా ఇప్పుడు వాళ్ళ ప్రాణాలకి ఏమైనా అయి ఉంటే మొదలే ఇప్పుడు ఉమెన్ ట్రాఫికింగ్ అని ఆడపిల్లల్ని అమ్మేస్తున్నారు. ఇక్కడికి కుక్కట్పల్లికి తీసుకొచ్చాడు, పర్వాలేదు మంచి ప్లేస్కి వచ్చారు. అదే ఇంకెక్కడికన్నా వెళ్ళుంటే, ఇంకెక్కడైనా దేశం దాటించుంటే, ఏదైనా పడవలలో పడేసి ఉంటే అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది ఆలోచించండి. తీసుకెళ్ళి ఇంకొక దేశంలో వేసేవాడు, అప్పుడు ఏం జరుగుతుంది? మీరు చేసిన మిస్టేక్ కి మీ చెల్లెలు కూడా సఫర్ అవుతుందండి. చూడండి, అమాయకురాలు చదువుకున్న ఆమె సఫర్ అవుతున్నది. మీ ఫాదర్ ఏం చేస్తుంటారండి? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయమే. చూడండి ఎంత పెద్ద తప్పులో పడ్డారో మీరు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఎంత భయపడుతున్నారు. ఇప్పుడు బహుశా కూకట్పల్లిలో చాలా ప్రాస్టిట్యూషన్స్ అవి ఇవి మనం చూస్తుంటామండి రోడ్ల మీద. దాంట్లో చాలా మంది ఇలానే బాధితులు ఉంటారేమో, ఏదో మాయమాటలు చెప్పి ఏదో చేసి వాళ్ళని తీసుకొచ్చి వృత్తులు దింపేటోళ్ళు, ఇలాంటి కేటుగాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకుంటాను. అటు ఇంటికి వెళ్ళలేక ఇక్కడ ఆగలేక అమాయకురాలు చాలా మంది ఉన్నారేమో, ఫినాన్షియల్ గా వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి. అంతే కదా సార్, ఒక్క ఫోటోనో ఒక్క వీడియోనో ఆధారం చాలండి వీళ్ళని బ్లాక్ మెయిల్ చేసి మరింత దీంట్లో దింపడానికి సంపాదించుకోవడానికి. వీళ్ళకి ఏం వస్తుందో అసలు తెలియదు, కానీ మధ్యలో ఉన్న వాళ్ళు చాలా సంపాదించుకుంటున్నారు. వీళ్ళ అమాయకత్వము, వీళ్ళ అందాన్ని చూసి వాళ్ళని ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది ఆలోచనలోనే చాలా మంది కేటుగాళ్ళు ఈ రోజుల్లో తిరుగుతున్నారు. అదే పక్క నుండి బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకున్నాడేమో, తెలుసుకొని ఇంక ఈవిడని ట్రాప్ లో పడేసుకున్నాడు. అదే వ్యవసాయం చేస్తారు, బ్యాక్గ్రౌండ్ లేదు, చదువుకోలేదు, ఏం చేసినా ఎవడు అడిగేవాళ్ళు లేడు, ఫస్ట్ అడిగేవాళ్ళు లేడు. తీసుకొద్దాం 1+1 ఆఫర్ లెక్క ఈమె కూడా వచ్చేసింది. మా కనీసం మీకు తిండనా పెడుతున్నాడా? లేదు మేడం. తిండి కూడా పెట్టడా? 2 రోజులకు ఒకసారి వచ్చి తను మాట్లాడిచ్చేసి వెళ్ళిపోతాడు. తిండి కూడా పెట్టకుండా ఎట్లా ఉంటున్నా? వారం రోజుల నుంచి మీరు ఎలా ఉంటున్నారు తిండి లేకుండా? ఆ డ్రింక్ ఇచ్చేటప్పుడు మాత్రమే వస్తాడు సార్. డ్రగ్స్ మీద ఉన్నాక ఇంకా వాళ్ళకి ఏం తెలుస్తుంది సార్? వాళ్ళు వచ్చింది కూడా వీళ్ళకి తెలియట్లేదు, ఆ మత్తులో ఉండిపోతున్నారు అంతే. ఎంతమంది వస్తారమ్మా నార్మల్లీ? తెలియదు సార్, చాలా మంది వస్తారు. ఆ వ్యక్తి ఎవరు మేడం, మరి పిలిపిద్దామా? ఎవరమ్మా మీ జీవితాలు నాశనం చేసిన అబ్బాయి పేరు ఏంది? బాబ్జీ మేడం. బాబ్జీ. పోనీ ఆ పేరన్నా కరెక్టేనా? అదన్నా తెలుసా మీకు? తెలియదు అది కూడా? తెలియదు మేడం, ఆ పేరు ఒకటే తెలుసు. హోటల్ ఏ హోటల్ తెలుసా? తెలియదు సార్. హోటల్ కూడా తెలియదు. చూపించగలరా ఎక్కడుందో? చూపిస్తాం మేడం. చూపించగలరు. అదైతే తెలుసు కదా సార్, మన టీం పంపిద్దామా? సీసీ కెమెరాస్ అవన్నీ ఒకసారి తీపిస్తాం మీకు. అస్సలు వదిలేదు లేదమ్మా, ఎందుకంటే ఇది చాలా క్రిమినల్ కేసు. డ్రగ్స్ అనేది యూజ్ చేసి మరి వీళ్ళ మీద అరాచకం చేస్తున్నాడు వాడు అంటే వాడిని మాత్రం మేడం వదిలేదు లేదు. అసలు మీరు ఏ లోకంలో ఉంటున్నారమ్మా? ఇంత పెద్ద అప్డేటెడ్ లోకంలో 2025 ఇంత అప్డేటెడ్ లోకంలో ఇంత న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఇంత స్ట్రాంగ్ అయిన తర్వాత అడుగడుగున సీసీ కెమెరాలు పెట్టి ఇంత చేసే రోజుల్లో కూడా ఇలా అమాయకంగా ఇలా మోసపోతే ఎలా అర్థమైతలేదు. సరే మేడం పంపించండి, వీళ్ళకి పంపిస్తాం సార్. అది ఇప్పుడు కాసేపట్లో మన టీం వాళ్ళని పంపించి అసలు వివరాలు ఏంటో కనుక్కుందాం మేడం. అరే అరే ఏంది బాబు, కూర్చో.
కూర్చో బాబు కూర్చో, నిర్మలంగా కూర్చో. మేడం డ్రగ్స్ వేసుకున్నాడు. మరే టీం వాళ్ళని బెదిరిస్తున్నాడు అసలు. ఓయ్ బాబు ఏం పేరు? బాబ్జీ మేడం. బాబ్జీనేనా? కరెక్టేనా? కరెక్ట్ మేడం. ఏంది ఆ షర్ట్ ఏంది, నువ్వేంది? వాళ్ళు ఎవరు? మీరేంటి ఇక్కడ? అరే వాళ్ళ సంగతి తర్వాత బాబు, వాళ్ళు ఎవరు? నేను పెళ్లి చేసుకుందామని అమ్మాయి మేడం. ఈమె. అవును మేడం. మరి మేడం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్లి చేసుకున్న అమ్మాయి, నువ్వు పెళ్లి చేసుకుందాము అనుకునే అమ్మాయి విజయవాడలో ఉండి ఇక్కడికి ఎందుకు వచ్చింది? కుకట్పల్లికి ఎందుకు వచ్చింది? మీ ఇంట్లో ఉండాల్సిన అమ్మాయి ఓయోలో ఏం చేస్తుంది? అందులో నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒకటొస్తేనేమో సరే, పక్కన చెల్లి ఎందుకు వచ్చింది? పెళ్లి చేసుకోక ముందే ఇంత పని చేస్తే పెళ్లి అయిన తర్వాత డైరెక్ట్ అమ్మేస్తాడు వేరే దేశానికి. ఓయోలో ఏం చేస్తుంది అయ్యా వాళ్ళిద్దరు? ఇంకెంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు? వాళ్ళకి స్టే గురించి పెట్టాను మేడం ఓయోలో. నేను స్టే పెట్టావా? మరి డ్రగ్స్ ఏంది, కూల్ డ్రింక్ లేంది, వచ్చేపోయే వాళ్ళు ఏంది, వాళ్ళని లోపల లాక్ చేయడం ఏంది, కనీసం కాంటాక్ట్ లేకుండా చేయడం ఏంది, బయటికి తీసుకెళ్ళకపోవడం ఏంది, ఏం చేస్తున్నావు? ఇవన్నీ ఏంటి మేడం? ఇప్పుడు కూడా తన దగ్గర నుంచి పారిపోయి వచ్చినాం మేడం. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ అమ్మాయి రోడ్డు మీదకి ఎందుకు వచ్చేస్తుంది? ఏంది ఏం చెప్తుంది బాబు? నువ్వు మేస్త్రి అయితే కాదు, నువ్వు మేస్త్రి అయితే ఇలాంటి చిల్లర హర్కత్ చేయరు. ఏదో డ్రగ్ డీలరో ఎవరు ఉన్నట్టున్నాడు, లేకపోతే ఉమెన్ ట్రాఫికింగ్ కోసం ఏదన్నా చేసేటోడు కావచ్చు, అమ్మాయిలను అడ్డు పంపించేటోడు. సరే ఆయన అవతారాలు అలాగే ఉన్నాయి సార్, చూడండి ఆయన ఫ్యూచర్స్ చూడండి ఎలా చేస్తున్నాడు. బ్రోకర్ అనే పదానికి కూడా హీనం కలిగించేటట్టు పని చేసినాడు. ఏం పని ఇది? ఇద్దరు ఆడపిల్లలని హోటల్లో పెట్టి వాళ్ళ శీలంతో ఆడుకున్నావు నువ్వు. కొంచెమన్నా ఉందా సెన్స్? ఏంటి ఇదేనా ఇంకేమన్నా ఇక్కడ నమ్ముతున్నావా ఇలాగే అమ్మాయిల్ని? అమ్మాయిలు నమ్మడం ఏంటి మేడం? మరి ఏం చేయిస్తున్నావు అమ్మాయిలతోటి? హోటల్ రూమ్ లో పెట్టి ఏం చేయిస్తున్నావు అమ్మాయిలతోటి? పెళ్లి చేసుకుందాము ఇంకా ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పి హోటల్లో పెట్టాను మేడం. ఎన్ని రోజులు పెడతావు హోటల్లో? ఇంతమంది మొగలతో అంటే నీకు చేసుకుపోయే అమ్మాయి వేరే వాళ్ళు వచ్చేసి ఆమెతో ఏం చేసినా ఓకేనా నీకు? కాదు, హోటల్లో పెట్టావు అని అంటున్నావు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, మీ ఇంటికి తీసుకెళ్లాల్సింది. మా ఇంట్లో ఇంకా ఒప్పుకోలేదు మేడం. ఒప్పుకుంది, మరి అమ్మాయిలు ఎందుకు లేపుకొని వచ్చావు? వాళ్ళిద్దరిని ఏం చేద్దామని ఒప్పించి తీసుకొచ్చావు? చేసుకుందామని తీసుకొచ్చాను మేడం. అదే ఒప్పించేది వాళ్ళని అక్కడే పెట్టాల్సింది, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరనే సేఫ్ గా పెట్టాల్సింది. పగులంతా రాడు మేడం, సాయంత్రం అయితేనే జ్యూస్ తీసుకొని వస్తాడు, అది తాగిపిచ్చేసి వెళ్ళిపోతాడు. తిండి పెట్టవు 3 పూటలు, జ్యూస్ మాత్రం టైం కి తెస్తున్నావు. ఏంది బాబు 2 రోజులకు ఒకసారి అన్నం పెట్టేది మనుషులు అనుకున్నావా? వాళ్ళు ఏందనుకున్నావు? ఇంకా పెళ్లి చేసుకుంటాడంట. ఇలాంటి వాళ్ళని పోలీసులకి అప్పగా చెప్పడమే బెస్ట్ మేడం. కరెక్ట్ సార్. అసలు ఆ మనిషి, ఆ అవతారము, ఆ మొహం నీకు ఎట్లా నడిచిందమ్మా? అట్లెట్లా నమ్మొచ్చినావు? పెళ్లి చేసుకుంటా అంటే నమ్మినాను మేడం. ఏం పెళ్లి చేసుకోవడం అమ్మా? పెళ్లి చేసుకోవడానికి కూడా ఒక అర్హత ఉంటది. మనిషిని చూడంగానే అర్థమవుతుందమ్మా. వాళ్ళ ఇంట్లో వాళ్ళని మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తానని చెప్పినాడు మేడం. మనం ఇట్లా బయటకు వచ్చేస్తే వాళ్ళే కంగారు పడి ఒప్పుకుంటారు అని చెప్పాడు. సరే అమ్మా, నువ్వు అంటున్నావు కదా నాకు ఇక్కడ రాజీ అవ్వాలనిపించట్లేదు. ఇప్పుడు నీకు బాబ్జీ మీ ఊర్లో పరిచయం అయ్యాడు, అవును మేడం. విజయవాడలో పరిచయం అయ్యాడు అన్నాడు. ఆ పక్కింట్లో ఎక్కడో వాడు ఏదో బతుకు తెరువు పని చేయడానికి వచ్చినాడు అన్నావు. అవును మేడం. అసలు వాడు నీకు ఏమిచ్చి నిన్ను మాయ చేసిండమ్మా? నీకు ఏం చెప్పిండు? అంటే ఒక ఇల్లు కడతానన్నాడా, నగలిస్తానన్నాడా? ఏ అమ్మాయికైనా ఏదో ఒక ఆశ ఎత్తు పెడతాడు కదా. ఆ మనిషిని చూస్తే అసలు నీకేమైనా కొనిచ్చేటట్టున్నాడా? నీ దగ్గర దొబ్బేటట్టున్నాడు కానీ ప్రేమ ఇస్తా అన్నాడేమో, అంతేనా? పెళ్లి చేసుకుంటా అని చెప్పాను. నేను కూడా చెప్పాను చాలా సార్లు, కరెక్ట్ పర్సన్ కాదక్క, చూసుకో అని చాలా సార్లు చెప్పాను. అరే పెళ్లి చేయడానికి మీ తల్లిదండ్రులు లేరా, బతికిలేరా? ఉన్నారు కదా. కనీసం వాళ్ళకి ఒక మాట చెప్పి ఏదైనా చేసినా. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని. మిమ్మల్ని పెంచి ఇంత పెద్ద చేస్తే మీరు ఇలాంటి పనులు చేసేదియా? కొన్ని నీకేమన్నా కొనిచ్చాడా అమ్మా? బంగారం కొనిచ్చాడా? ఒక కమ్మలు ఇచ్చాడా? ఒక గాజులు ఇచ్చాడా? ఇంకా నేనే అవన్నీ తీసుకొచ్చాను మేడం ఇంటి దగ్గర నుంచి. ఏంటి? అవి కూడా తీసుకెళ్లాడు. వాళ్ళ నాన్న అమ్మ, అయ్యో వాళ్ళు అసలు రైతు కుటుంబం, కూలీ నాలి చేసుకునే మనుషుల దగ్గర. అవన్నీ మీకు ఎవరు కొనిచ్చారు? మా అమ్మ నాన్న. మీ పెళ్లి కోసం పెట్టారేమో, అవును మేడం. మీరు తీసుకొచ్చారు. తీసుకొని వచ్చేసి. అదేంటి మరి? మీరు తీసుకొచ్చారా, తను తీసుకురమ్మన్నాడా? తనే తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చేసారు. చాలా ఇంటెన్షన్ గా చేసిండు, వీళ్ళని ట్రాప్ చేసిండు, వీళ్ళ అమాయకత్వాన్ని ట్రాప్ చేసిండు, హైదరాబాద్ అని ఆశ చూపించిండు, తీసుకొచ్చిండు. అసలు ఇల్లు హైదరాబాద్ లో ఉన్నదా? నా డౌటే. ఇతను హైదరాబాద్ వాళ్ళకి కూడా కనిపించట్లేదు మేడం. ఏ మాఫియానో, ఏ దుబాయో, ఏ అడమానో, బీహార్ లెక్క అనిపిస్తుంది. బీహార్ నుంచి వచ్చిండే. అసలు నీ పేరేంటి బాబు? బాబ్జీ మేడం. బాబ్జీనేనండి. బాబ్జీ మేడం. మీ తల్లిదండ్రులు ఉన్నారా? ఇద్దరు ఉన్నారు. ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? హైదరాబాద్ లో ఉంటారు. హైదరాబాద్ లో ఎక్కడ చెప్పు? ఫిలిం నగర్ మేడం. ఫిలిం నగర్. వాళ్ళు ఏం చేస్తారు? ఫిలిం నగర్ అంటే ఏం చేస్తారు? సినిమాలు తీస్తారేమో, అంతేనా? అసలు నీ అవతారానికి ఫిలిం నగర్ లింక్ ఉందా? కరెక్ట్ చెప్పారు సార్. అది ఫిలిం నగర్ కూడా కాదు, ఇంకెక్కడే ఉంటున్నారు. ఈయన స్టోరీలు చెప్తున్నాడు మేడం, స్టోరీలు అడుగుతున్నాడు. ఏదో స్టోరీ వెళ్తున్నాడు. నిజం చెప్పు. ఎక్కడ నీ ఆధార్ కార్డు? నీ ఆధార్ కార్డు ఎక్కడ? పట్టడము, వణకడము. నీతో ఏమో ఫిలిం నగర్ అని చెప్పాడు, నాతో ఏమో ఎల్బీ నగర్ అని చెప్పాడు మేడం. ఏంది బాబు ఫిలిం నగర్ ఆ మూల, ఎల్బీ నగర్ ఈ మూల? అంటే రెండు ఒకటే మేడం. నగర్ సేమే, ముంగటి చేంజ్. ఏది చెప్పినా నమ్మేస్తారు కదా ఈ పిల్లలు. ఎల్బీ నగరా ఫిలిం నగరా? ఫిలిం నగర్. ఎల్బీ నగర్ అంటుంది అమ్మాయి. ఆమెకు అలా అర్థమైందమ్మా సార్. ఆమెకు అలా అర్థమైంది.
అసలు అవును, నువ్వు అందాక నుంచి అడుగుదాం అనుకుంటున్నా, నువ్వు ఎందుకు షేక్ అవుతున్నావు? ఒక్క తిన్న కూర్చుంటలేదు, ఎందుకు చేతులు ఎందుకు అడుగుతున్నాయి నీకు? మేడం ఆయన డ్రగ్స్ లోనే ఉన్నాడు మేడం ఇప్పుడు కూడా. సార్ టెస్టింగ్ చేయించి సార్ వీళ్ళని అప్పచెప్పాల్సిందే సార్. పోలీసు వాళ్ళని అప్పచెప్తే వాళ్ళు చూసుకుంటారు మేడం మిగతా సంగతులు. సరే ఎంత ఘోరం మేడం, ఎంత ఘోరం. ఆడపిల్లల జీవితాలు ఇలా ఆట వస్తువులు లెక్క కనిపిస్తున్నాయి అసలు. ఇలా మన కంటికి ఇట్లా కనిపించిందని ఇది ఓకే, ఇలా ఎన్ని జరుగుతున్నాయో సమాజంలో. కరెక్ట్, వీళ్ళంటే వచ్చారు కాబట్టి మనకు తెలుస్తుంది. అరే అది కేపీహెచ్పి అడ్డ అయిపోయింది మేడం. ఆ కేపీహెచ్పి మీనింగ్ మారిపోతుంది. కేపీహెచ్పి లో ఉండే వాళ్ళకి నువ్వు ఎక్కడ ఉంటావు కేపీహెచ్పి అంటే నవ్వుతున్నారు. ఇలాంటి వాళ్ళ వల్లనే, వీళ్ళ వల్ల. అవును సార్. అయినా నువ్వు ఏమనుకొని వాళ్ళని తీసుకొచ్చావు? నువ్వు అసలు నాకు ఇప్పుడు చెప్పాలి, నువ్వు మాట్లాడుకుంటే మాత్రం నీకుంటది. ఇంకా ఎలాగో ఉంటది, మాట్లాడినా ఉంటది, మాట్లాడకపోయినా ఉంటది మేడం. అదే కదండి. ఏంటి అసలు చెప్పు, కథ ఏంది? నువ్వు వాళ్ళిద్దరిని ఏం చేద్దామని తీసుకొచ్చావు? ఈ 10 మంది రావడం ఏంది, పోవడం ఏంది, ఆ డ్రగ్స్ ఏంది? నువ్వు మాట్లాడుకుని ఇంకెంతసేపు కూర్చుంటావు అట్లనే? ఏముందో రియల్ గా చెప్పు. రియల్ గా చెప్తే కొంచెం బయటపడతావు. బయటపడడం అనేది సమస్య లేదు మేడం. ఇలాంటి క్రిమినల్స్ కి కంపల్సరీ శిక్ష పడాల్సిందే. ఎంత పెద్ద క్రిమినల్ యాక్ట్ ఇది, వదిలేసే సమస్య లేదు. వాళ్ళ కాళ్ళ మీద పడు, బతిమిలాడు, క్షమించు అని చెప్పినా కూడా ఇది క్షమించనారి నేరం. నిజం చెప్తే వదిలేస్తారా మేడం? చెప్పు మరి అసలు ఏం జరిగిందో చెప్పు. కనీసం అదన్నా మాకు తెలవాలి కదా. నిజం చెప్పు, ఏం జరిగిందో చెప్పు. వదిలేస్తారంటే చెప్తాం మేడం. చెప్పు ఏం జరిగిందో చెప్పు. ఒప్పించి పెళ్లి చేసుకుందామని ట్రాప్ చేసి తీసుకొచ్చాను మేడం కోటపల్లికి. ట్రాప్ చేసినావు? మాది ఒక గ్యాంగ్ 5 మంది ఉంటారు మ్యామ్. ఇట్లా మీరు 5 మంది ఉంటారు? 5 మందా? ఏం చేస్తారు బాబా అసలు మీరు? ఇట్లా అమ్మాయిని లవ్ చేసి ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటామని తీసుకొచ్చి చేపిస్తాం మేడం. ఈ వృత్తిలో దింపేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? అమ్మాయి వారం రోజులు ఉన్నది, ఇంకో నెల ఉన్న తర్వాత అలవాటు అయిపోతుంది. ఇంకేం చేస్తుంది? తప్పని పరిస్థితుల్లో ఆ వృత్తిలో కంటిన్యూ చేస్తుంది. మరి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి తీసుకొచ్చావు. అదంతా డబ్బు గురించి. ఇప్పుడైనా నిజం తెలిసిందా మీకు? మా అక్కని ఎందుకు మోసం చేసావు మరి? ఇన్ని రోజులు పెళ్లి చేసుకుంటానని. అసలు నన్ను ఎట్లా మోసం చేయాలనిపించింది నీకు? ఎట్లా మోసం చేయాలనిపించింది? ఆపండి బాబు. నాకు కూడా తెలుస్తుంది కానీ రామ్మా, ఖచ్చితంగా ఆవేదన ఉంటది. ఆ అనుభవించిన వాడికే తెలుస్తుంది ఆ బాధ కూడా. కూర్చోమ్మా. వానికి ఇప్పుడు మత్తులో ఉన్నాడు. నువ్వు కొట్టినా నిజంగా ఒక పెద్ద దున్నపోతు మీద వాన కురిసినట్టే వేస్ట్ అమ్మా. నువ్వు కొట్టినా కూడా వానికి అర్థమయ్యే స్టేజ్ లో లేడు వాడు. బద్మాష్ గా అసలు ఎంతమందిని చేస్తున్నావు నువ్వు ఇట్లా? వీళ్ళతోటే మొదలు పెట్టావా? ఇంతకు ముందు కూడా ఇదే పనులు చేసావా? ఇంతకు ముందు చాలా చేశాను. ఇంతవరకు బయటికి రాలేదంటే వాళ్ళు అలా అలవాటు అయిపోయారు. ఇంకా ఏం చేస్తారు? ఏం చేయలేని సిచ్యువేషన్. 10 సంవత్సరాల జైలు శిక్ష. ఈ కెమెరాల సాక్షిగా చెప్తున్నా. నిజం చెప్తే వదిలేస్తారని చెప్పారు కదా సార్. చేస్తాను నీకు కూర్చోబెట్టి సన్మానాలు. 5 మంది ఎక్కడున్నారు వాళ్ళు? ఎవరు వాళ్ళు 5 మంది? తెలిసిన వాళ్ళ, బయటి వాళ్ళ, ఫ్రెండ్సా? ఎవరు చెప్పండి. అంటే మాది ఒక టీం ఉంటుంది మ్యామ్. ఇదంతా వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా ఉంటారు సార్. ఏ ఏరియాలో ఉన్నాడు? ముంబైలో ఒకరు, బెంగళూరులో ఒకరు, అలా ఒక టీం హైదరాబాద్ లో ఒకరు. ఇప్పుడు వారం తర్వాత ఏం చేస్తారు అమ్మాయిలకి? ఇదే ఒప్పించి చేపిస్తూ ఉంటాం. మీ పని చేపిస్తూనే ఉంటారు. ఇప్పటిదాకా ఎంత సంపాదించినావు అమ్మాయిల మీద? చెప్పు. ఇంకా బానే ఉంటుంది సార్. దీన్ని ఎంత సంపాదించినావు? ఒక 2 lakhs దాకా సంపాదించాం. ఏం ఇదేమన్నా ఉద్యోగం అనుకుంటున్నావా? లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనుకుంటున్నావా? తెలుగుందా అసలు? ఏం చేస్తున్నావా? వాళ్ళు మనుషులా లేకపోతే ఆట ఆడుకునే బొమ్మలా? ఇలాంటి జైలే కరెక్ట్ ప్లేస్. అదే కదా అసలు. ఎంత సింపుల్ గా ఏం ఉద్యోగం చేస్తున్నావు బాబు అంటే చెప్తున్నారు చూడండి. అలా చెప్పేస్తున్నాడు చాలా సింపుల్ గా. డ్రగ్స్ ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు డ్రగ్స్ ని? దానికి ఒక సప్లయర్ ఉంటాడు మేడం. ఇదో కథ కూడా నడుపుతున్నావా? ఇంకా ఏం చేస్తున్నాయో మీరు అసలు? ఇంత జరుగుతుంటే కూడా అసలు మనుషులలో మనకి అవగాహన కల్పిస్తున్నాక కూడా ఇంత జరుగుతుంది. కాదు మేడం, లాభం లేదు సార్. అబ్బాయి దగ్గర మరిన్ని వివరాలు తీసుకుందాము. ఇమీడియట్లీ మనం ఖచ్చితంగా మనం పోలీస్ వాళ్ళకి అప్పచెప్పాలి. ఇంట్రాగేషన్ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇట్లాంటి అమ్మాయిలు ఆల్రెడీ వాడి చేతిలో నాశనమైన వాళ్ళు ఉన్నారు. ఇంకా పై నాశనం అవిపోకుండా ఉండాలి అంటే వీడి టీం ఎవరైతే ఉందో అంత బయటికి రావాల్సిందే. వీళ్ళు ఆ సప్లై వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడో కూడా మనం ఇది కంపల్సరీగా ట్రేస్ చేసి మనం వీళ్ళ జీవితాలను కాపాడాలి, వేరే వాళ్ళని కాపాడాలి సార్. వాళ్ళు 9 పట్టుకోలేరు మేడం. వాళ్ళు నాకన్నా చాలా పెద్ద టీం. వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. చిన్న విషయం కాదు అసలు. బెదిరిస్తున్నావా? మీకు దొరకరు మేడం వాళ్ళు. నువ్వు దొరికినావు కదా, ఇలానే దొరుకుతారు వాళ్ళు కూడా. వాళ్ళు నాకంటే ఇంకా ఎక్కువనే ఉంటారు. వచ్చావు కదా బొక్కలో నుంచి బయటకు వచ్చావు కదా, మళ్ళీ బొక్కలోకి పోతావు కదా, వాళ్ళు కూడా అట్నే వస్తారు బయటికి. ఇక్కడి నుంచి నువ్వు ఎట్లా పోతావో చూస్తాను బిడ్డ. ఏమో అనుకుంటున్నావు? ఆడబిడ్డల జీవితాలను నాశనం చేసి ఇక్కడే కూర్చొని వాళ్ళు దొరకరని సవాల్ చేస్తున్నావా? ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. తెలుసుకుంటే నిమిషాల్లో బయటకు వెళ్ళిపోతావు మేడం. ఇక్కడ నుంచి ఏంటి నిమిషాల్లో బయట పడతావు.
ఆల్రెడీ మా టీం వాళ్ళు బయట పోలీసు ఇప్పుడు బయటికి రండి చూపిస్తా. ఏం చూపిస్తావు బాబు? ఇప్పుడు ఇక్కడ దాకానే అయింది, తర్వాత తీసుకెళ్ళి అమ్మేస్తా ఇద్దరిని. మన ముందరైనా కామెడీ కనిపిస్తుంది. ఇక్కడ ఇంత మందిలో కూర్చొని ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంట, ఇంకా వేరే దేశం వెళ్ళి అమ్ముతారా? నన్ను పట్టుకున్న నా టీం మొత్తం అందరినీ వేసేస్తా సార్ ఇక్కడ. ఐదుగురు బాగున్నాయి వింటే, జోక్స్ బాగున్నాయి. ఐదుగురం అంట. నన్ను ఒక్కనే పట్టుకోగలేరు, ఏం చేస్తారు? అందరినీ చంపేస్తారు. చూసారండి, బెదిరిస్తున్నావా? ఓకే కాదు మేడం, ఒకరికి తెలుస్తుంది మీరు బయటకు వచ్చిన. మేము కూడా రెడీగా ఉన్నాం బాబు, మాకు కూడా చాలా సరదా. ఇద్దరిని మాత్రం నరికేస్తా. ఏం బెదిరిస్తున్నావు బాబు? చంపేస్తాను నేను అయితే, నీ వాళ్ళు ఇక్కడ దాకా వచ్చినా నేను. ఇప్పుడు దాకా ఎవరికి దొరకలే. ఎవరికి దొరకకుండా ఎంతమంది నాశనం చేద్దామని, ఎంతమంది ఆడపిల్లల జీవితాన్ని అమ్మేద్దామని రోడ్డు మీకు తీసుకొచ్చి, మంచిగా ఉన్న కుటుంబంలో ఉన్న పిల్లలు వాళ్ళు. నువ్వు కూడా ఒక అమ్మకి పుట్టిన వాడివే కదా. మంచిగా ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళి కుక్కటిపల్లిలో పెట్టాం మిమ్మల్ని. ఇద్దరిని తీసుకెళ్ళి అమ్మేస్తున్న దేశంలో బయటికి రాని చూపిస్తా. అప్పుడు మీ ఇద్దరికి ఇక్కడ తీసుకొస్తే భయపడాలా? చూడండి ఎలా ఉక్కుతున్నాడు, అసలు ఆ డ్రగ్స్ లోనే ఉన్నాడు ఇంకా అతను. ఇంకా దిగలేదు ఆ మత్తు, దిగలేదు మత్తు. మీకు దండం పెడతాను మేడం, నా అలాగే ఇంకెవరికి జరగకోకుండా ఏదో ఒకటి చెప్పండి మేడం మీరే. ఖచ్చితంగా చేస్తా. మాకే బెదిరిస్తున్నాడు, మాకే దమ్కాయిస్తున్నాడు, మమ్మల్ని లేపేస్తాడంట. మీలా కాదు, మీరు బతకారు బయటకు వస్తే. చూడండి మేడం, మీ ముందర ఎట్లా బెదిరిస్తున్నాడు. మేడం పోలీసులు ఎస్ అండి, మేమే కాల్ చేసా వస్తున్నారు మేడం. ఇప్పుడు పారిపోండి. ఇప్పుడు భయపడకుండా ఇక్కడ నుంచి అడుగు బయటకి వేస్తే జైలుకి ఇంకా ఆయన ఎక్కడికి పోడు. మీకేం భయలేదు, మీకేం భయలేదు. ఎస్కేప్ అవుతున్నావు, పట్టుకోండి. ఎంత సింపుల్ గా అసలు చూడండి ఎలా మాట్లాడుతుంటూ ఉరుకుతున్నాడు. మీకేం భయం లేదమ్మా, మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డు. ఎక్కడ పోతాడు చూస్తా. పైగా వాడు నన్ను బెదిరించాడు, మమ్మల్ని అంతా బెదిరించాడు. బెదిరించి వాడు నేనేమైపోయినా పర్వాలేదు మేడం, నా చెల్లి నా కోసం వచ్చింది. తన జీవితం కూడా నేనే నాశనం చేసినట్లయితాను. లేదమ్మా, మీ ఇద్దరి జీవితాలు సెట్ చేస్తాము. మీకు ఏం ఆపద కలగకుండా మేము చూస్తాము. ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఎన్ని యాక్షన్స్ ఉన్నాయో సార్ అవన్నీ కూడా అప్లై చేసి వాడిని బయటకు రానికుండా వాళ్ళ దగ్గరికి ఎట్లన్నా పంపిస్తాం. ఖచ్చితంగా మేమే చేరుస్తాం. మీకు మేము పర్సనల్ గా మీ ఇద్దరికి మా టీం చేరగొడుతుంది. మీకు కావాల్సిన ఫినాన్షియల్ సపోర్ట్ కూడా మేము ఇస్తాము. జరిగింది ఏదో జరిగిపోయింది, అతనికి ఎలాగో శిక్షలు అనేవి కంపల్సరీ పడతాయి. ఇక నుంచి అయినా ఇలాంటి వాళ్ళను నమ్మకుండా మంచిగా లైఫ్ లీడ్ చేయండి. తల్లిదండ్రులు అక్కడ ఆల్రెడీ వర్రీ అవుతున్నారేమో, ఇంటికి వెళ్ళేసి ఇవన్నీ ఇక్కడ జరిగింది చెప్పకండి, బాధపడతారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత నిర్మలంగా చెప్పండి. మా టీం వాళ్ళకి చెప్తానమ్మా, నేను మీకు సురక్షితంగా టికెట్లు బుక్ చేస్తారు, మిమ్మల్ని ఊరికి పంపిస్తారు. మీరు వెళ్లేదాకా కూడా వాళ్ళు ఫాలో అప్ అవుతారు. మీరు వెళ్ళిన తర్వాత కూడా క్షేమంగా చేరుకున్నాక మాకు ఒక మాట, వాళ్ళకి ఒక మాట చెప్పండి. మీ క్షేమం మేము ఖచ్చితంగా మాది బాధ్యత. మీకు ఎలాంటి న్యాయపరమైన సలహా కావాలన్నా, ఏదైనా సూచనలు కావాలన్నా ఏదైనా కానీ మేము చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకేనా? టెన్షన్ పడే అవసరం లేదు. మీరేం బాధపడకండి. మీరిద్దరు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత సేఫ్ గా ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్తారు, మీరేం భయపడద్దు. కానీ ఈ ఆలోచనలన్నీ తీసేయండి. ఈ డ్రగ్స్ ఏవేవైతే ఉన్నాయో కొంచెం మిమ్మల్ని కూడా, మీ బాడీలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అర్థమవుతుందా? వాటి నుంచి బయటికి రావాలి కాబట్టి కొంచెం ఫుడ్ మంచిగా తీసుకొని హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. ఇక్కడ జరిగినది ఏది కూడా మీ తల్లిదండ్రులతో డిస్కషన్ చేయకండి, అర్థమవుతుందా? కొంచెం నువ్వు కూడా చదువు మీద దృష్టిని పెట్టమ్మా, మంచిగా చదువుకో. ఇలాంటివి ఇన్ని చూసారు, ఇప్పుడు ఈ వయసులో మీరు ఇన్ని చూసారు. మీ వల్ల ఇంకా 10 మందికి ఉపయోగపడాలి, అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇలాంటిది ఇంకొక ఆడపిల్లకు జరగకుండా ఉండాలి అని అంటే మీరు ఈ ధైర్యం తీసుకొచ్చారు, ఇంతవరకు వచ్చింది. కానీ ఇంకేదైనా మంచి జరగాలి, 10 మందికి ఉపయోగపడాలి. మీ చదువు వల్ల 10 మంది ఆదర్శం తీసుకోవాలి. ప్రతి గాయం మానడానికి టైం తీసుకుంటది, సమయం తీసుకుంటది. దయచేసి ఆగండి, టెన్షన్ పడకండి. అండ్ ఇలాంటి చాలా జరుగుతున్నాయి, ఇక ముందైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త అమ్మా, మా వాళ్ళు మిమ్మల్ని మీ ఊరు చేరుస్తారు, భయపడకండి. చూశారు కదండి, దివ్య నిత్య ఎంతగా మోసపోయి హైదరాబాద్కి వచ్చి ఓయో రూమ్లో ఉండి నరకయాతన పడుతూ తప్పించుకొని మన దగ్గరకు వచ్చి వారి జీవిత గాథని మనకు వివరించారు. ఈ బాబ్జీ అనే ఇలాంటి మోసగాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో మన చుట్టూ మనకు తెలియదు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మరోసారి మనవి చేస్తున్నాను. నేను కూడా చాలా మంది యువతులు
తెలియని స్ట్రేంజర్స్ కి వాళ్ళ ఇంటి దగ్గర వచ్చేసి పనిచేసే వాళ్ళతో లవ్ అఫేర్ చేసుకుని వాళ్ళతో లేచిపోతూ ఉంటారండి. అందరూ సేఫ్ గా ఉంటారని గ్యారంటీ లేదు. కొంతమంది ఇలా కూడా ఇరుక్కుంటారు, కొంతమంది కొన్ని రోజులు ఉండి మళ్ళా విడిపోతారు. సో విడిపోయిన తర్వాత లైఫ్ స్పాయిల్ అవుతాయండి. ఎవరితో అయినా లేచిపోయే ముందు గానీ మీరు 1కి 10 సార్లు ఆలోచించి స్టెప్ తీసుకోండి. మన పేరెంట్స్ మన మీద చాలా ఒపీనియన్స్ తో ఉంటారు, వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు. అండ్ మనం వెళ్లే వ్యక్తి కూడా జెన్యూనా కాదా అని ఒక క్వశ్చన్ మార్క్ కూడా మనం ఆలోచించి 1కి 10 సార్లు దీని గురించి రీసెర్చ్ చేసి వెళ్ళాలండి. వెళ్తే మన లైఫ్ బాగుంటుంది. లేకుంటే ఇలాంటి స్కామ్స్ లలో, ఇలాంటి ట్రాప్ లలో ఇరుక్కుంటే మాత్రం లైఫ్ లాంగ్ అదే ట్రాప్ లో చిక్కుకుపోయి ఉంటారండి. అలాగే ఆడపిల్లలు 1కి 10 సార్లు ఆలోచించండి. మీరు మీ తల్లిదండ్రులు ఏదో అన్నారు కదా అని చెప్పి, పెళ్లిళ్ళు చేయట్లేదు కదా అని, మమ్మల్ని పట్టించుకోవట్లేదు కదా అని చెప్పి ఇల్లు వదిలేసి ఒకరిని నమ్మి బయటికి వెళ్లే ముందు ఆలోచించండి. ఆ వ్యక్తి ఎలాంటి వాడు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అని ఆలోచించిన తర్వాత నిర్ణయాలు తీసుకోండి. కానీ మీరు గుడ్డిగా నమ్మేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి ఏవైనా తాగే పదార్థాలు కానీ, తినే పదార్థాలు కానీ ఆలోచించండి. అది ఏమి ఇస్తున్నారు, ఏం కలుపుతున్నారు చూసి మీరు అప్పుడు కానీ తినండి. ఇలా తినడం వల్ల మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, మీరు రోడ్డు మీదకి వస్తున్నారు, మీ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. దయచేసి మోసపోకండి అమ్మా. నమస్కారం అండి.